Dear students and competitive aspirants, ఈ వీడియోలో మనం డిగ్రీ విద్యార్హత మీద వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ పేరు వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. దీనిలో గ్రాడ్యుయేషన్ అనేది డిగ్రీ ఇది 3 years డిగ్రీ కావచ్చు, 4 years డిగ్రీ కావచ్చు. ఎవరైనా సరే ఇది అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, బీఫార్మసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు మీరు అప్లై చేయొచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి డిగ్రీ లెవెల్ ఎగ్జామ్. ఇది సివిల్స్ తర్వాత అంత వాల్యూ ఉన్నటువంటి జాబ్స్ గా వీటిని చెప్పుకోవచ్చు. సివిల్స్ అనే దాన్ని యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దానిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ పోస్టులతో పాటు గ్రూప్ ఏ పోస్టులు ఫిల్ అవుతాయి. తర్వాత గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులని ఈ బోర్డు ఇక్కడ ఇచ్చినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటి బోర్డు ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని గమనించవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో ఉండేటువంటి ఒక ఆఫీసర్ లెవెల్ క్యాడర్ కానీ, అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాడర్ కానీ, ట్యాక్స్ అసిస్టెంట్స్ ఇటువంటి జాబ్స్ కానీ ఇవి ఫిల్ చేస్తుంది. ఒకసారి ఆ పోస్టులు ఏంటనే చూద్దాం. నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది 2018 నోటిఫికేషన్. ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు 2018 అనేది. ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ ఈ నెల అంటే అక్టోబర్ 22వ తారీఖున రిలీజ్ కాబోతుంది. 2019 నోటిఫికేషన్. దీనిలో ఉండేటువంటి జాబ్లన్నీ ఒకసారి ఎలా ఉంటాయని చూద్దాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఆఫీసుల్లో అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి ఒకేసారి నిర్వహించేటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. దీనిలో మీరు గమనించినట్లయితే మొత్తం 33 రకాల పోస్టులకి ఎగ్జామ్ ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం 33 రకాల పోస్టులు. ఇవి ఇక్కడ నెంబర్ చూడొచ్చు 33 ఈ నెంబర్. సో మొత్తం 33 రకాల పోస్టులకు ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో ఎగ్జామ్ స్టేజెస్ గురించి తర్వాత చూద్దాం. ముందు ఒకసారి జాబ్స్ ఎలా ఉంటాయనేది, జాబ్స్ ప్రొఫైల్స్ ఏంటనేది చూద్దాం. దీనిలో మీరు చూసినట్లయితే మొత్తం 33 రకాల పోస్టుల్లో ఏ అనే డివిజన్ లో 2 పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఇవి రెండు కూడా కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి డిపార్ట్మెంట్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇది. దీంట్లో ఈ గ్రేడ్ పే ఇక్కడ చూడండి, గ్రేడ్ పే వచ్చి 4,800 ఇవ్వడం జరిగింది. 4,800 గ్రేడ్ పే అంటే మీకు స్టార్టింగ్ శాలరీ కనీసం 65,000 నుంచి 70,000 మధ్యలో ఉండడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్టెన్షన్ అంటే 35 years వరకు రాయొచ్చు. బీసీ వాళ్ళైతే 3 years ఎక్స్టెన్షన్ 33 years వరకు రాయొచ్చు. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 30 years ఆర్ 30 బిలో ఉండాలి. సో ఇక్కడికి 2 పోస్టులు 4,800 గ్రేడ్ పే మీద అయినాయి. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, అదర్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. అట్లానే ఇంకా చూడండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ వరకు అయినాయి. ఇది అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దీనిలో సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ అంటాం దీన్ని. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్. దీనిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీటన్నిటికీ మీరు గ్రేడ్ పే చూసినట్లయితే 4,600 గ్రేడ్ పే ఉంటుంది. ఎక్కువ పోస్టులకి ఎక్కడక్కడ ఒక్కొక్క పోస్ట్ కి 4,200 గ్రేడ్ పే ఉండడం జరుగుతుంది. సో వీటికి స్టార్టింగ్ శాలరీ 60,000 నుంచి ఉండడం జరుగుతుంది. వీటిలో చాలా వరకు పోస్టులకి 30 years నాట్ ఎక్సీడింగ్ 30 years అని ఉంటుంది. తర్వాత కేటగిరీని, తర్వాత డివిజన్ ని బి అనే డివిజన్ లో చేర్చడం జరిగింది. దీనిలో మొత్తం 22 రకాల పోస్టులు. మీరు ఇది ఒక్కసారి గమనించండి. ఇవన్నీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు. ఇవన్నీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. వివిధ డిపార్ట్మెంట్స్ చూడండి, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులు అయితే కనుక 30 years వరకు ఇవ్వరు, కొంచెం తగ్గిస్తారు. చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ లో వచ్చింది. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ ఉంది. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. దీనిలో మొత్తం 3 జాబ్స్ ఉంటాయి. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్. ఇక్కడ ఈ మొత్తం నోటిఫికేషన్ లో బి కేటగిరీలో ఉండేటువంటి జాబ్స్ లో ఈ 4 జాబ్స్ ని బాగా డిమాండ్ ఉన్న జాబ్స్ గా చెప్పుకోవచ్చు. చాలా మంది వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్ లో ఈ 4 జాబుల్ని ఫస్ట్ పెట్టడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు కదా, ఆస్తులు జప్తు చేస్తారు, ఆస్తులు జప్తు చేసేటువంటి డిపార్ట్మెంట్ ఇది. అంటే ఏదైనా అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళ మీద ఈడీ కొరడా జులిపించిందని చెప్పేసి మనం పేపర్ లో చూస్తూ ఉంటాం. తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ లో సబ్ ఇన్స్పెక్టర్. ఇది మన స్టేట్ లో ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్
ఎస్ఐ కూడా కాదండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కి ఈక్వలెంట్ క్యాడర్ కింద లెక్క. ఇది డైరెక్ట్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ సంపాదించినట్టు లెక్క అనమాట. తర్వాత డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఇది పోస్ట్ ఆఫీస్ లో ఇన్స్పెక్టర్ పోస్ట్ అంటే దానిలో కూడా ఇన్స్పెక్టర్ అనేటువంటి జాబ్ ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా. వీళ్ళు ఒక 4-5 లేదా ఒక డివిజన్ కి ఒక పోస్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఒకళ్ళు ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 4200 గ్రేడ్ పే. ఇది అంటే కొంచెం 55,000 రేంజ్ శాలరీ వచ్చే అవకాశం ఉంది దీనికి. ఇది ఆఫీసెస్ అండర్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దీని డివిజనల్ అకౌంటెంట్ అంటారు. ఇది కూడా ఉన్న జాబ్లు అన్నిటిలోనూ కొంచెం బెటర్ జాబ్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఇది జస్ట్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినట్టుగా ఉంటుంది కాబట్టి ఏజ్ లిమిట్ కొంచెం తగ్గించడం జరిగింది. 18 to 27 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు దీన్ని. ఇంకా తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA సబ్ ఇన్స్పెక్టర్. ఇది లాస్ట్ ఇయర్ తక్కువ ఉంది, ఇప్పుడు 30 years చేశారు దీన్ని. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి 22 పోస్టులు దేని కిందకు వచ్చినాయి అంటే B కేటగిరీ కిందకు వచ్చినాయి. ఇప్పుడు C కేటగిరీలో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా గ్రూప్ B పోస్టే. దీన్ని జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటారు. దీనికి మిగతా వాళ్ళు రాసే ఎగ్జామ్ కంటే ఒక ఎగ్జామ్ ఎక్స్ట్రా రాయాల్సి ఉంటుంది. అది స్టాటిస్టిక్స్ ఎగ్జామ్. దీని వరకు ఏజ్ లిమిట్ 32 years వరకు ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు ఇక్కడ మోర్ దాన్ 32 years, 32 or బిలో 32 years ఇది జాబ్ ఉండాలి. తర్వాత మిగతా అన్నిటిని D కేటగిరీలో చేర్చడం జరిగింది. దీనిలో చూడండి ఆడిటర్. సెంట్రల్ గవర్నమెంట్ ఆడిటర్ జాబ్ అనగానే చాలా మంచి జాబ్ అన్నట్టు మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ పైన చూపించిన జాబ్స్ ఇప్పటివరకు మీరు పైన చూసినటువంటి జాబ్స్ అన్ని దీనికన్నా పెద్ద జాబ్సే. ఆడిటర్ జాబే పెద్ద అనుకుంటాం మనం. దీని గ్రేడ్ పే చూడండి, ఇది 2800 గ్రేడ్ పే ఉంది. దీనికి స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆడిటర్ అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్ C&AG, CGDA, అదర్ మినిస్ట్రీస్. తర్వాత అకౌంటెంట్ జాబ్స్ ఆఫీస్ అండర్ C&AG అంటే ఇది ఆడిటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది. తర్వాత అకౌంట్స్ జూనియర్ అకౌంటెంట్, అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ దూరదర్శన్ లో కూడా సీనియర్ అకౌంటెంట్ పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఎట్లయినా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇది సెక్రటేరియట్ లో జాబ్. ఇది దీనికి గ్రేడ్ పే ఇక్కడ నుంచి ఉన్న వాటన్నిటికీ గ్రేడ్ పే 2400 ఉంటుంది. 2400 గ్రేడ్ పే ఉంది అంటే 35,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పుకున్న CBDT-లో మనం ఒక పోస్ట్ చూసాం. ఈ CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ లో మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చూసాం. ఇదే ఆఫీస్ లో ఇక్కడ మీరు ట్యాక్స్ అసిస్టెంట్ అనేది గమనించవచ్చు. అట్లానే ఇది ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ దానిలో ట్యాక్స్ అసిస్టెంట్ అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్ చూడండి కొంచెం తగ్గించడం జరిగింది. 18 to 27 years ఈ D కేటగిరీ పోస్టులు అన్నిటికీ కూడా 18 to 27 years. తర్వాత దీనిలో ఈ 31వ పోస్ట్ చూడండి, ఇది CBEC లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. ఇది 20 years నిండి ఉండాలి ఇది అప్లై చేయాలంటే. ఇది కూడా మీరు గమనించుకోగలరు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. నేను ఇందాక చెప్పాను, ఇందాక పోస్టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ సంపాదించుకున్నట్టు అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది సబ్ ఇన్స్పెక్టర్. దీని కేటగిరీ, దీని శాలరీ లెవెల్ ఎంత ఉంది, గ్రేడ్ పే వచ్చి 2400 ఉంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయితే 4600 గ్రేడ్ పే ఉంది. అంటే ఇక్కడ ఉన్న CA క్యాడర్ కన్నా కూడా బెటర్ జాబ్ అనమాట. ఇవన్నీ నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ లో అప్పర్ డివిజనల్ క్లర్క్. ఇది 18 to 27 years నుండి ఉండాలి, 27 years లోపు ఉండాలి. సో వీటన్నిటిని మీరు జాబ్స్ చూసుకున్నట్లయితే మన స్టేట్ గవర్నమెంట్ బోర్డు ఫిల్ చేసే ఏ జాబ్స్ కన్నా సరే ఇవి కొంచెం బెటర్ గానే చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 లెవెల్ పోస్టుల కింద లెక్క. వీటికి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్, దాంతోపాటు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులను కొట్టి సాధిస్తే మీరు తొందరగా ఎగ్జామ్ ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ జాబ్ వచ్చిందంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని మీకు ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి బోనస్లు కానీ, లేకపోతే పిల్లల చదువుకు సంబంధించి కొన్ని బెనిఫిట్స్ కానీ, మళ్ళీ ఇక్కడ సాటర్డే అండ్ సండే హాలిడేస్, వారానికి 5 వర్కింగ్ డేస్ మాత్రం ఉంటాయి, 6 వర్కింగ్ డేస్ కాదు. అది కూడా ఇంకొక బెనిఫిట్. సరే, దీనికి సంబంధించి మిగిలిన విషయాల గురించి ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంకా చూడండి, మనం కేటగిరీ ఏలో 2 పోస్టులు చెప్పుకున్నాం, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని.
దానికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఉంటే ఇంకా కొంచెం బెనిఫిట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అవేంటి ఒకసారి చూడండి. చార్టెడ్ అకౌంటెన్సీ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ అవి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇవి. వీళ్ళకి మిగతా అందరితో పాటు ఒక ఎగ్జామ్ ఎక్స్ట్రా ఉంటుంది. అట్లానే రెండవది ఇక్కడ మీకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనిలో గమనిస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, దీంతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వన్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్. అంటే ఇంటర్లో ఎంపీసీ ఉండి డిగ్రీ చేసినా పర్లేదు. లేదా రెండవది ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ డిగ్రీ లెవెల్. అంటే ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఉండి డిగ్రీ చదివినా చాలు. లేదా మామూలు డిగ్రీ ఉండి స్టాటిస్టిక్స్ లేని డిగ్రీ ఉండి ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఉన్నా సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూడొచ్చు. తర్వాత ఆల్ అదర్ పోస్టులు అంటే మొత్తం ఈ 3 పోస్టులు కాకుండా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కాకుండా మిగిలిన 30 పోస్టులకి జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ ఎనఫ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ బ్యాచిలర్స్ డిగ్రీ చాలు. ఓకే, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి. తర్వాత ఫీ పేమెంట్ 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఓసీ అండ్ బీసీ అబ్బాయిలు మాత్రమే 100 రూపాయలు పే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరు ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అప్లికేషన్ అనేది ఆన్లైన్ సైట్ లో మీరు అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీరు పెట్టేది. మీకు సైట్ పేరు ssc.nic.in. తర్వాత దీనిలో మన సదరన్ రీజియన్ కి సంబంధించి మనకు ఉండేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి ఒకసారి మీరు చూడొచ్చు. కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. ఇది ఏపీ స్టేట్ వాళ్ళందరికీ వచ్చేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. అంటే మరీ దూరం కూడా వెళ్ళనక్కర్లేదు ఎగ్జామ్ రాయడానికి. గుంటూరు జిల్లా వాళ్ళు అయితే గుంటూరులోనే రాయొచ్చు. ఎక్కడ ఎవరికి ఏ సెంటర్ దగ్గరకు ఉంటే ఆ సెంటర్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది అందరూ రాయాల్సిన ఎగ్జామ్. ఇదిలో క్వాలిఫై అయితే తర్వాత టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది టైర్ 1 లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 లో పెట్టడం జరుగుతుంది. తర్వాత టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్. అంటే ఇది డిస్క్రిప్టివ్ పేపర్, ఒక ఎస్సే గానీ లెటర్ రైటింగ్ గానీ రాయడం జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 3కి వస్తారు. తర్వాత టైర్ 4. ఈ టైర్ 4 అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరికైతే సిస్టమ్ అవసరం ఉంటుందో వాళ్ళకి. ఇప్పుడు అకౌంటెంట్స్ కానీ లేదా హైయర్ జాబ్స్ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది సిస్టమ్ ముందు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చూడడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్. టైర్ 1 ఎగ్జామ్ లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. ఈ 4 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ 25 మార్కులు ఉంటుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులు, మొత్తం ఓవరాల్ గా 200 మార్కులు. ఈ 4 సెక్షన్లు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 50 మార్కులకి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 మార్కులకి ఉంటుంది. మొత్తం మీద 100 బిట్లకు గాను 60 నిమిషాలు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ ఎగ్జామ్స్ ఫేస్ చేసి వెళ్తే కనుక మీరు టైం సరిపెట్టుకోగలుగుతారు. ఇది టైర్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ లో పేపర్ 1 వచ్చి క్వాంటిటేటివ్ అబిలిటీస్. దట్ మీన్స్ అర్థమెటిక్ 100 క్వశ్చన్లు ఇస్తారు. 100 క్వశ్చన్లకి 200 మార్కులు ఉంటాయి. పేపర్ 2 వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. దీనిలో 200 క్వశ్చన్లు ఇస్తారు, 200 మార్కులు ఉంటాయి. ఇది టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం పెట్టే ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ పేపర్ 3 అనేది స్టాటిస్టిక్స్. ఇది ఓన్లీ ఒక పోస్ట్ అప్లికేషన్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఆ పోస్ట్ కూడా అప్లై చేశారో వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇది 100 బిట్లు ఇస్తారు, దీనికి 200 మార్కులు. తర్వాత పేపర్ 4 వచ్చి జనరల్ స్టడీస్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇది ఫస్ట్ 2 పోస్టులు ఉన్నాయి కదా ఏ డివిజన్ లో. డివిజన్ ఏలో ఫస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. మిగతా వాళ్ళు ఎవరు రాయాల్సిన అవసరం లేదు. ఇది దీనిలో 100 క్వశ్చన్లు ఇస్తారు, 200 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం టైర్ 1 అండ్ టైర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైనా సరే అక్కడ ఇచ్చిన మార్కులు 1/4 ఆఫ్ ద మార్క్ awarded to the question will be taken as the negative mark. If we write the question, or if we attempt the question and done wrong, we lost 1/4 of the allotted marks. Suppose a question కి 2 మార్కులు ఉన్నాయనుకోండి, అప్పుడు 1/4 అంటే దాంట్లో హాఫ్ మార్క్ తీసేయడం జరుగుతుంది రాంగ్ చేస్తే కనుక. అదే క్వశ్చన్ కి 1 మార్కే అనుకోండి, 1/4 of 1 అంటే 0.25 మార్క్ డిలీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఒక పోస్ట్ కి అప్లై చేయాలని రూల్ ఏమీ లేదు. అక్కడున్న పోస్టులను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మొత్తం 33 పోస్టులు అప్లై చేయొచ్చు. మీకు ఆ చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ చూసుకుని 33 రకాల పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా సరే టైర్ 1 అండ్ టైర్ 2 అనేటువంటి ఎగ్జామ్స్ కంపల్సరీ. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసిన వాళ్ళ వరకు ఇంకొక ఎక్స్ట్రా పేపర్ వస్తుంది, అది స్టాటిస్టిక్స్. ఎట్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అప్లై చేసిన వాళ్ళకి ఇంకొక పేపర్ ఎక్స్ట్రా వస్తుంది, అది జనరల్ స్టడీస్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. దాని తర్వాత టైర్ 3 ఎగ్జామ్ వచ్చి పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో దీనిలో మీరు ఒక ఎస్ఏ కానీ, లెటర్ రైటింగ్ కానీ, ప్రిసైజ్ రైటింగ్ కానీ రాయడం జరుగుతుంది. ఇది టైర్ 3 ఎగ్జామ్. టైర్ 4 ఎగ్జామ్ అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. ఇది అందరికీ అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. ఈ టైర్ 4 ఎగ్జామ్ జరిగేటప్పుడే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది, మీరు ఇది గమనించవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్సో బి కండక్టెడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఇంకా ఎవ్రీథింగ్, ఎనాలజీస్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్స్, క్లాక్స్, సిలాయిజమ్స్ అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మన బ్రెయిన్కి సంబంధించింది. మన బ్రెయిన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అవుతుందనే చెక్ చేసేటువంటి డివిజనే రీజనింగ్ అనేది. సో ఇది 50 మార్కులకి. తర్వాత జనరల్ అవేర్నెస్ అంటే అన్ని ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, జనరల్ సైన్స్, వీటన్నిటికి సంబంధించిన బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, దీంట్లో అర్థమెటిక్ అంటాం దీనికి సంబంధించి మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్, నంబర్స్, యావరేజెస్, మిక్చర్స్, ఎలిగేషన్, మెన్సురేషన్. తర్వాత ప్యూర్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ అయినటువంటి జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా. సో వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒక 50 క్వశ్చన్లు 25 క్వశ్చన్స్ వస్తాయి టైర్ 1లో. టైర్ 2లో అయితే 100 క్వశ్చన్లు వస్తాయి. సో ఇది మొత్తం మీద 250 మార్కులు కవర్ చేసేటువంటి డివిజన్ కింద చెప్పుకోవచ్చు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేదాన్ని. తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇది కూడా టైర్ 1లో 50 మార్కులకు వస్తుంది, టైర్ 2లో 200 మార్కులకు వస్తుంది. ఇది కూడా 250 మార్కులు కవర్ చేసేటువంటి డివిజన్ ఇది. దీనిలో గ్రామరు, వొకాబులరీ, కాంప్రహెన్షన్స్ మూడిటి మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు వస్తుంది మీకు. అదే అథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే 10th బేస్ వరకు అని చెప్తారు. జనరల్ స్టడీస్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు అని చెప్తారు. సో మొత్తం మీద మీరైతే డీప్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత టైర్ 2కి పేపర్ 1 వచ్చి క్వాంటిటేటివ్ అబిలిటీస్, ఇది 200 మార్క్స్ పేపర్. ఇందా చెప్పుకున్న టైర్ 1 సిలబస్ అంతా మళ్ళీ ఇక్కడ వస్తుంది. పేపర్ 2 200 మార్క్స్, పేపర్ 3 ఇది 200 మార్క్స్ కి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్, ఫర్ ద ఆస్పిరెంట్స్ హూ అప్లైడ్ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆల్సో. నెక్స్ట్ దీనికి ఉన్న సిలబస్ ఇచ్చారు. తర్వాత ఇది పేపర్ 4 జనరల్ స్టడీస్ అండ్ ఫైనాన్స్. ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 80 మార్క్స్ ఉంటుంది. ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ 120 మార్క్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ the aspirants who applied for first 2 jobs, assistant audit officer, assistant accounts officer. Okay, next ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. ఇది DEST అని చెప్తారు.
దీనిలో డేటా ఎంట్రీ స్పీడ్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఏ ప్యాసేజ్ ఆఫ్ అబౌట్ 2000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 minutes. ఇది మీరు యాక్వైర్ చేసుకోవాల్సిన స్పీడ్. దీనికోసం మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమీ ముందు తెచ్చుకోనక్కర్లేదు. జస్ట్ మీరు టైపింగ్ స్పీడ్ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నా పర్లేదు. అది తర్వాతది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది దీంట్లో వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి మ్యాక్సిమం థింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఆఫీస్ ఆటోమేషన్ కి సంబంధించినవి కూడా కొన్ని అవసరం అవుతాయి. ఇవి ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. తర్వాత దీనిలో కొన్ని పోస్టుల వరకే ఇక్కడ చూడండి, సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబిఎన్. దీని వరకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ 157.5, ఫీమేల్ క్యాండిడేట్స్ 152 centimeters. తర్వాత ఫిజికల్ టెస్ట్ వచ్చి వాకింగ్ 1 kilometer in 20 minutes. దిస్ ఈస్ వెరీ ఈజీ వన్. సైక్లింగ్ 3 kilometers in 25 minutes. ఇది కూడా చాలా ఈజీగా టైం పూర్తి కాకుండానే కంప్లీట్ చేయగలిగేటువంటి టెస్ట్లు ఇవి. ఇవి ఓన్లీ ఈ జాబ్స్ కి మాత్రమే, మిగతా వాటికి అవసరం ఉండదు. ఇవి సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, సిబిఎన్ దీనికి సంబంధించింది. సో ఇంకొకటి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని వరకు కొంచెం హైట్ ఎక్కువ అడుగుతారు. ఇందాక హైట్ నార్మల్ హైట్ అది 157.5 అనేది మాక్సిమం చాలా మందికి ఉంటుంది. అమ్మాయిలు 152 centimeters కూడా చాలా మందికి ఉంటుంది. ఇంకా చూడండి, సిబిఐకి మెన్ కి 165 centimeters, ఉమెన్ కి 150 centimeters అడగడం జరిగింది. చెస్ట్ ఎక్స్పాన్షన్స్ కూడా చూస్తారు ఇక్కడ 76 centimeters. ఇవి నార్మల్ స్టాండర్డ్స్, అంటే పోలీస్ జాబ్ స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే తక్కువ కిందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఫర్ మెన్ 170 centimeters అడుగుతున్నాడు. ఉమెన్ తక్కువ బాగా 150 centimeters అడుగుతున్నాడు. చెస్ట్ ఎక్స్పాన్షన్ సేమ్ ఉంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద స్టేజెస్ ఫర్ ద సెలెక్షన్. ఇక దీని గురించి ఒక్కసారి మనం డిస్కస్. నోటిఫికేషన్ పేరు వచ్చి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్ టు రిక్రూట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. For all central government departments, only one exam, that is combined graduate level examination. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు చూపించింది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. ఈ ఇయర్ నోటిఫికేషన్ October 22nd రాబోతుంది. ఎగ్జామ్ వచ్చి దీనికి నెక్స్ట్ November 22nd వరకు అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ వచ్చి మార్చ్ లో ఉంటుంది. మార్చ్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు ఎగ్జామినేషన్ జరగడం ఉంటుంది. టైర్ 1 అది. టైర్ 2 అనేది దాని తర్వాత మీకు ఇంటిమేషన్ వస్తుంది ఎప్పుడు పెట్టేది. సో ఉన్న జాబ్స్ అన్నిట్లోనూ సివిల్స్ జాబ్స్ తర్వాత బెస్ట్ జాబ్స్ గా చెప్పుకోదగ్గ ఇవే. బ్యాంక్ పిఓ జాబ్స్ కన్నా కూడా బెటర్ జాబ్స్ ఇవే. బ్యాంక్ పిఓ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా వీటికి ట్రై చేయడం జరుగుతుంది. ఇది కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ కి దీని మీద అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల కోల్పోతున్నాం తప్ప మనలో టాలెంట్ లేకపోవడం వల్ల అయితే కాదు. నేను అథమెటిక్ అండ్ రీజనింగ్ చెప్తా ఉంటాను. నేను అబ్జర్వ్ చేసినది, మన ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఉన్నారు. కానీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, సరైన పాత్రలో వాళ్ళు ట్రావెల్ చేయకపోవడం వల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు డిగ్రీ అవ్వకముందు నుంచే, ఇంటర్ నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకోవడము, లేకపోతే ఇంటి దగ్గర 1 hour డైలీ దానికి కేటాయించడమే చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు. నార్త్ స్టూడెంట్స్ చేసేటువంటి పని ఇదే. వాళ్ళు ఇంటర్మీడియట్ తో ప్యారలల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ ముందు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. జస్ట్ సెలవుల్లో రీజనింగ్, అథమెటిక్ అండ్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మామూలుగా చదువుకునేటప్పుడు ప్రతిరోజు జనరల్ స్టడీస్ కొంత సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టూడెంట్సే ప్లేస్ అవ్వడం జరుగుతుంది. మనం ఆ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం కూడా, మనకి టాలెంట్ ఉండి కూడా అక్కడికి వెళ్ళకపోవడం అనేది చాలా గమనించాల్సినటువంటి విషయం, లేదా బాధపడాల్సినటువంటి విషయం. జాబ్స్ వచ్చే వాళ్ళకన్నా చాలా మంది మన స్టూడెంట్స్ టాలెంటెడ్ ఉంటారు. కానీ వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని అప్లై చేసి ప్రిపేర్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. సో ముందుగానే మీరు ఇప్పటి నుంచే వీటి మీద అవేర్నెస్ తో ఈ జాబ్స్ అన్నిటికీ ట్రై చేస్తారని, జీవితంలో అత్యున్నత స్థాయిలో
స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్పార్క్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.